విశేషాల్ని బులెటిన్ విశేషాలు చూసే ముందు పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు మా ప్రతినిధి భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ షాల్. ముందుగా ఈరోజు ప్రధానంగా ఈనాడులోని ప్రధాన వార్తలు అయితే మనం చూసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 563 పోస్టులతో గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ల రద్దు, 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఈ నెల 23 నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నట్టయితే స్పష్టంగా ఉంది. అయితే మే, జూన్ లో ప్రిలిమ్స్, సెప్టెంబర్, అక్టోబర్ లో మెయిన్స్. పాత వారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సింది, ఫీజు మాత్రం మినహాయింపు. సో మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే సహజత్వం ఉట్టిపడాలి, పెట్టుబడులు ఆకర్షించాలి, ఆ తరహాలో మూసీ పరివారానికి తీర్చిదిద్దండి. సో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అయితే మూసీని అభివృద్ధి చేయడానికి, మూసీ నదిని అభివృద్ధి చేయడానికి అయితే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నదిలో నిరంతరం మంచినీటి ప్రవాహం ముఖ్యం, వీలైనంత త్వరగా అభివృద్ధి ప్రక్రియ ప్రారంభించాలి. సో అధికారులకు రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారనమాట. నదిలో నిరంతరం మంచినీటి ప్రవాహమే ఉండాలి అని కూడా స్పష్టం చేశారు. సో ప్రజల మద్దతు కోసమే విజయ సంకల్ప యాత్ర నేటి నుంచి ప్రారంభం, బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో ఈ రోజు నుండి అయితే విజయ సంకల్ప యాత్ర, బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర కూడా ప్రారంభం కానుంది. సో అయితే ఈ నేపథ్యంలో ఆయన చేసిన మరొక వ్యాఖ్య ఏంటంటే బీఆర్ఎస్ తో పొత్తుకు ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 6,000 కోట్ల పెట్టుబడులు సోలార్ మాడ్యూల్స్ తయారీకి ముందుకొచ్చిన రెన్యూస్ ఇండియా. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం, సోలార్ పరికరాల తయారీ హబ్ గా హైదరాబాద్. సో ప్రస్తుతం సోలార్ పరికరాల తయారీ హబ్ గా హైదరాబాద్ ని మార్చడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దిశలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సో సిఎంఆర్ఎఫ్ లో 150 కోట్లు గయాబ్, చెక్కుల జారీలో గోల్మాల్. 2018 అసెంబ్లీలో, 2019 ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ టైంలో సో దరఖాస్తులకు ఆసుపత్రి బిల్లులు అటాచ్ చేయకుండా సాయం. ఆ డబ్బులన్నీ బీఆర్ఎస్ నేతలకు వెళ్ళినట్టు అనుమానం. సీఎంఏ ఒక ఆధారాలతో సహా అందిన ఫిర్యాదులు, దరఖాస్తు క్లియర్ చేసింది ఎవరు, దాని వెనుకున్నది ఎవరు? సో ఫోకస్ పెట్టిన సర్కార్, ఆరా తీస్తున్న ఆఫీసర్లు. సో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ కి సంబంధించిన అవినీతులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సో దానిలో భాగంగానే దీనికి సీఎంఆర్ఓకి సంబంధించింది కూడా 150 కోట్లకు సంబంధించిన అవినీతిని కూడా బయటకు తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 10,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కార్. సో గతంలో గుర్తించిన వాటికి 5,000 పోస్టుల భర్తీ, వైద్య శాఖలోనూ మరో 5,000 ఖాళీలు భర్తీ, త్వరలో నోటిఫికేషన్లు విడుదలకు కసరత్తు, పాత వాటికి అనుసంధానంగా రిలీజ్. సో కేసీఆర్ కలేబరం, మోడీతో స్నేహానికి గులాబీ బాస్ ప్లాన్, వీలైతే లోక్సభలో పొత్తు, లేదంటే పరోక్షంగా సపోర్ట్. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ ఎంత బలహీనంగా ఉందో, ఒక్కసారి అధికారం చేజారిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలహీన పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో బీఆర్ఎస్ మునిగిపోయేనావా, ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటాం? మెడపై తలకాయ లేని వాళ్ళు పొత్తు గురించి మాట్లాడతారు. పార్లమెంట్ బోర్డు మీటింగ్ తర్వాత అభ్యర్థుల ప్రకటన, కిషన్ రెడ్డి. సో ఇందాక కూడా మనం చూసామనుంటే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు అని కూడా స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. సో ఇందాక చూసినట్టు మూసీ నదికి సంబంధించిన అభివృద్ధి పనులైతే త్వరగా చేపట్టాలని కూడా అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సో మూసీ కంపును వదిలిద్దాం, శుద్ధీకరణ పనులపై దృష్టి సారించండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సో రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై సూచనలు. సో రివర్ ఫ్రంట్ కి సంబంధించిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అధికారులకైతే ఆయన సూచనలు చేశారు. సో డిపార్ట్మెంట్లకు వర్క్ డివిజన్ ఫార్ములా సమీక్ష సమావేశంలో లోతుగా చర్చలు. సో దీనిపై లోతుగా చర్చలు జరిగినట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఆర్ఓఆర్ చట్ట సవరణ, భూమాత కోసం సిఫారసు చేయనున్న ధరణి కమిటీ, త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి సమర్పణ, అధికారులు వివిధ అంశాలపై సూచనలు చేసే ఛాన్స్. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్నవి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు 563 పోస్టులతో అయితే గ్రూప్ 1 రిలీజ్ అవుతుంది. అయితే పాతగా విడుదల నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ కొత్తగా 553 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసిందో. సో దీనికి సంబంధించి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముందు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి అప్లై చేసుకోవాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. సో దీనికి సంబంధించిన ముఖ్య తేదీలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దరఖాస్తులు ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు. సో అడిట్ ఆప్షన్ మార్చి 23 నుంచి 27 వరకు, ప్రిలిమినరీ మే లేదా జూన్లో, మెయిన్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో. సో ఇవి ప్రధానంగా మనం దిశలో చూసుకున్నవి. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే సో పేదోడి చైతన్య రథం సైకిల్, అదెప్పుడు ప్రజల మధ్య, సైకిల్ గ్లాస్ విలువ పెత్తందారికి అర్థం కాదు. సో ఇది శంఖారావం సభలో, అనకాపల్లి జిల్లాలో జరిగిన శంఖారావం సభ ఏదైతే ఉందో దాంట్లో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను కూడా చెప్పుకోవచ్చు. సో మళ్ళీ జగన్ వస్తే మీ ఇల్లులు, ఆస్తులు ఏవి ఉండవు, అన్ని కబ్జా చేస్తారు అని కూడా స్పష్టం చేశారనమాట. మీ చదువులు మాకొద్దు, తెలంగాణలో ఏపీ విద్యార్థులకు తలుపులు మూసేస్తున్న జగన్ సర్కార్.
సో 15% ఓపెన్ కోటాకు గుడ్ బై, 10 ఏళ్లు ముగిసిందంటూ ప్రత్యేక సమీక్ష. రాష్ట్రపతి ఉత్తర్వులపై అధ్యయనానికి కమిటీ, ఏపీలో ఇంజనీరింగ్ చదువుకు జగన్ చేదులు. ఇప్పటికే తెలంగాణ కాలేజీలపైనే క్రేజ్, 15% కోటాతో ఏపీ విద్యార్థులకు ఎంతో మేలు. తెలంగాణ నో అనకముందే జగన్ అత్యుత్సాహం. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై ఆసక్తి, విద్యార్థులకు అవకాశాలపై ఏది శ్రద్ధ. సో 10 ఏళ్ళు ముగిసింది. ఇంకా ఏపీ విద్యార్థులు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వారికి సంబంధించి వారు ఇక వాళ్ళ చదువులు ఇంతటితో ముగిసాయి అన్నట్టు కూడా జగన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్న జరిగిన రాప్తాడులో జరిగిన సిద్ధం సభ ఏదైతే ఉందో అందులో ఒక ఫోటోగ్రాఫర్ కి ఒక జర్నలిస్ట్ పై జరిగిన దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్రంలోని జర్నలిస్ట్ అందరూ నిరసన తెలుపుతున్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు వైసీపీ గుండాలే. సో ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారి వీడియోలు ఫోటోల ఆధారంగా గుర్తిస్తున్న జనం. సో ఇతను ఎవరైతే సభలో గాయపడిన వ్యక్తి శ్రీకృష్ణకు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స. సో గాయపడిన వ్యక్తికి అయితే ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో సిగ్గు జర్నలిస్టుపై దాడులకైనా సిద్ధం. సో ప్రస్తుతం జర్నలిస్టులు అందరూ వేడిగా ఉన్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో 1000 కోట్లు ఇచ్చేశారు. టెండర్లు లేకుండా విద్యా కానుక కొనుగోలు పాత కాంట్రాక్టర్లకే తిరిగి అప్పగించారని కూడా ఇక్కడ స్పష్టం చేసింది అనమాట. వాళ్ళ పనితీరు బాగలేకపోయినా కూడా వారికి కాంట్రాక్ట్ అప్పగించినట్టు తెలుస్తుంది. సో మొత్తం కాంట్రాక్ట్ విలువ 1.042 కోట్లు అయితే వాళ్ళకి అప్పగించినట్టు తెలుస్తుంది. సో వేరు కాంట్రాక్టులకు ప్యాకేజీలుగా విభజించారనమాట. సో నాణ్యత లేకపోయినా వారిని కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇవి ఇక్కడ చూసుకున్నట్టయితే లెక్కలు తెలక అలజడి, రోజంతా ఐపాక్ బృందంతో జగన్ సమీక్ష, రిజర్వే ఫలితాలపై మంతనాలు. సో కొందరు సిట్టింగులకు టికెట్లపై తర్జన భర్జన, కొడాలి నాని వంశీకే డౌట్. నాని గన్నవరానికి పంపుతారని సీఎం సొంత మీడియాలో ప్రచారం. తాజాగా తెరపైకి ముద్దరబోయిన బెజవాడ లోక్సభ మళ్లీ వంశీనే. ఇటీవల కేశినేని నాని పేరు ప్రకటన, దీంతో ఇరు వర్గాల్లో చర్చ అయోమయం. సో ప్రస్తుతం సీట్లకు సంబంధించి అయితే పార్టీలో అయోమయంగానే కొనసాగుతుంది అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. సో వెలుగులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సో మేడారం జాతర ఏదైతే ప్రారంభం కానుందో రేపటి నుంచి మేడారం జాతర 1.5 మంది భక్తులు వస్తారనే అంచనా. 105 కోట్లతో సర్కార్ మౌలిక వసతులు. రాష్ట్రంలోని అన్ని చోట్ల నుంచి ఆర్టీసీ బస్సులు, పోలీస్ రెవెన్యూ శాఖ కంట్రోల్ రూమ్లు. సో సుమారు 1.5 కోట్ల పైకే జనాలు దర్శనానికి వస్తారని, దానికి సంబంధించి 105 కోట్లతో అయితే తగిన ఏర్పాట్లు కూడా సర్కార్ చేసింది. సో అయితే భక్తులంతా మాకు విఐపీలే, దేవతల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు, మంత్రి పొంగులేటి. సో బస్సుల్లో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. సో దీనికి సంబంధించి టీఎస్ఆర్టీసీ అయితే ఒక సుమారు 6000 బస్సులను అయితే జాతర కోసం కేటాయిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ముందుగా మూసీ క్లీనింగ్, చారిత్రాత్మక కట్టడాలను కలుపుతూ రివర్ డెవలప్మెంట్ ప్లాన్, మంచినీటి కొలనుగా మార్చాలి, పరిసరాలను అందంగా తీర్చిదిద్దాలి, పని విభజన చేసుకుని ముందుకు సాగండి అధికారులతో సీఎం రేవంత్. సో ప్రస్తుతం ప్రధానంగా మనం ప్రతి పత్రికలను చూసుకున్నట్లయితే మూసీ నది పైన ప్రస్తుతం రాష్ట్రం ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. పరిశుద్ధంగా ఉంచాలి అన్నట్టు కూడా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇందాక చూసుకున్నట్లయితే Group 1 కి సంబంధించిన వార్త ఇంకొకటి ఇక్కడ చూసుకోవచ్చు. సో 563 పోస్టులతో Group 1 కొత్త నోటిఫికేషన్ రిలీజ్, పాతది రద్దు. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. వయో పరిమితి 2 ఏళ్ల పెంపు, యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు వర్తింపు. సో వయో పరిమితి ఏదైతే ఉందో దానికి సంబంధించి యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులు ఏవైతే ఉంటాయి దానికి మాత్రం వర్తిస్తుంది అని కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. సో అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140, డిఎస్పీ పోస్టులు 115, మే లేదా జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్, 150 ఓపెన్ మెరిట్ ద్వారా మెయిన్స్ కు ఎంపిక. సో బీఆర్ఎస్ మునిగిపోయే నావా అంటూ మరొక వార్త కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. బీఆర్ఎస్ తో పొత్తుకు బీజేపీ సిద్ధంగా లేదు అని కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. సో ఆ పార్టీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం, కిషన్ రెడ్డి. కొందరు మూర్ఖులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉంది. 17 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ ధీమా. సో నేటి నుంచి విజయ సంకల్ప యాత్ర ప్రారంభం. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రచార రథాలకు పూజ. సో నిన్న చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద అయితే విజయ సంకల్ప యాత్రకు సంబంధించిన వాహనాలకు కూడా పూజ చేశారనమాట. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ తో పార్టీకి తాము సిద్ధంగా లేము, ఎవరో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఒక చీకటి ఒప్పందం నడుస్తుంది, రాష్ట్రానికే తెలియకుండా ఒక ఒప్పందం నడుస్తుంది అని కూడా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సో మందమరిలో స్కిల్ సెంటర్ ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సో 135 ఏళ్ల సింగరేణి చరిత్రలో మొట్టమొదటి కేంద్రం.
డ్రోన్ సోలార్ టెక్నీషియన్ కోర్సులు ప్రారంభం, త్వరలో మరిన్ని కోర్సులు, సింగరేణి యూత్ నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని వివేక్ సూచన. సో 5 ఏళ్ల పాటు పంటలకు మద్దతు ధర, రైతులతో చర్చల్లో కేంద్ర మంత్రుల ప్రతిపాదన, సహకార సొసైటీల ద్వారా పంటల కొనుగోలుకు నిర్ణయం, ఇందుకోసం త్వరలోనే పోర్టల్ ప్రారంభించనున్నట్లు వెల్లడి. కేంద్ర ప్రతిపాదనకు ఒప్పుకోబోమని ప్రకటించిన రైతులు 23 పంటలకు ఎంఎస్సీఏ అడిగితే 2-3 పంటలకు ఇస్తామని విమర్శ. సో ప్రస్తుతం రైతుల నేతలతో జరిపిన ఏదైతే ఒప్పందం ఉందో దానికి సంబంధించి రైతులైతే వ్యతిరేకంగానే ఉన్నారు, దానికి సంబంధించి ఒప్పుకోలేదు అన్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా మనం చూసుకోవచ్చు. సో 10 రోజుల్లో ధరణి కమిటీ మధ్యంతర నివేదిక. వివిధ డిపార్ట్మెంట్లతో ముగిసిన కమిటీ మీటింగ్స్, పోర్టల్ చేయాల్సిన తక్షణ మార్పులు, గల్లంతైన భూములు, పెండింగ్ అప్లికేషన్ సమస్యపై ప్రభుత్వానికి రిపోర్ట్. సో ఇవి ప్రధానంగా మనం ప్రతి పత్రికలను చూసుకున్నట్లయితే, ఒకటి మూసీ నదికి సంబంధించి, మరొకటి గ్రూప్ 1 563 పోస్టులు అయితే కొత్తగా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసింది. సో దానికి సంబంధించి ఈ నెల 23 నుంచి వచ్చే నెల 14 వరకు దరఖాస్తులు అయితే చేసుకోవాలని కూడా ప్రభుత్వం సూచించింది అనమాట. సో ఇవి పత్రికలోని ప్రధాన వార్తలు. సో వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలీగ్ శాలిని అందిస్తారు. శాలిని, ఓవర్ టు యు.